విశాఖలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల ఇన్ఛార్జిని. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి నిన్న అంటే మే 7వ తారీఖున ఆయన వర్ధంతి. 102 ఏళ్ళు చనిపోయిన ఆయన 102 ఏళ్ళు చనిపోయినా సరే ఇప్పటికీ కూడా ఆయన గుర్తుంచుకోవడానికి కారణం ఆయన అమాయకులైన గిరిజనులు సంఘటితం చేసి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఆ క్రమంలో పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన సంస్మరణార్థమే ఈ మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించాము. ఈ మజ్జిగ కేంద్రం అనేటువంటిది నిన్న ప్రారంభమైంది. నెల రోజుల పాటు దాదాపు అంటే వర్షాలు వచ్చే వరకు కూడా మజ్జిగ కేంద్రాన్ని నిర్వహించాలని చెప్పి మేము తలపెట్టాము. ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఖచ్చితంగా ఈ మజ్జిగ కేంద్రం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ మజ్జిగ కేంద్రం నిర్వహణకు అవసరమైనటువంటి విరాళాలు కూడా ఆ రకంగానే బాగా ముందుకు వచ్చిస్తున్నారు. మన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ తైనార్ విజయ్ కుమార్ గారు ఒకరోజు పూర్తి ఖర్చు అంతా కూడా ఆయనే భరించారు. అవి కాకుండా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారు దాదాపు 32,000 పైగా సమీకరించి ఆయన ఇచ్చారు. ఎల్ఐసి వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ వీళ్ళందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు. మేము కూడా మిగిలిన వాళ్ళందరినీ కోరేదండి, ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఎవరైనా సరే ఇవ్వదలుచుకున్నట్లయితే ఇది ప్రజలందరికీ మేలు చేసేది కాబట్టి విరాళాలు ఇవ్వాల్సిందిగాను QR కోడ్ అనేటువంటి బోర్డు దగ్గరే పెట్టాము. దాన్ని స్కాన్ చేసినట్లయితే విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరికీ